ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించి పొందుగాక, నీ భక్తులు స్థానదానం చేయుగాక, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేక్తుని విముఖుడనై ఉండము, నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమించును. నీ కుమారులు నా నిబంధనను గైకొనేలా నేను వారిని బోధించు నా శాసనము వారు అనుసరించేలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యం కూర్చుందని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసేది. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తన నివాస స్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు ఇష్టమ స్థానంగా ఉన్నాను. ఇక్కడనే నేను నివసించేదాన్ని, దాని ఆహారం నేను నిండాలుగా దీవించేదాన్ని. కానీ ఆమె పండగంలో దేవా మా తలను శుద్ధి చేయాలని ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా మీ చేతులు మేకులతో కొట్టబడడం ద్వారా మా చేతులను మా తల్లి దేవా మీరు శుద్ధి చేసి దేవా పరిశుద్ధమైన చేతులతో మేము పని చేసినప్పుడు, పరిశుద్ధమైన చేతులతో మేము శుద్ధించినప్పుడు మా చేతుల కష్టాలతో మీరు ఆస్వాదిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానములు మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడమని మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఏసయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారానే మాకు స్వస్థత. నేను మీ ప్రక్క టెంక నుంచి నా ప్రభా కారినటువంటి రక్తమంతా కారిన ప్రభా నీరు మిగిలింది ప్రభా, నీరు సాక్ష్యం దేవా నా ప్రభా, ఆత్మ నీరు నా ప్రభా నా తండ్రి దేవా, మరి రక్తము సాక్ష్యమని నా తండ్రి లేఖన భాగంలో చూస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభా మీరు కాల్చినటువంటి నా ప్రభా రక్తాన్ని అందరినీ కూడా మా తండ్రి మాకు సాక్షిగా ఉండి మనందరినీ కూడా విడుదల విమోచన పాపం నుంచి శాపం నుంచి విడిపిస్తానని మీరు సెలవిచ్చారు. అందుకు అనేక మంది పాపం నుంచి శాపం నుంచి విడిపించలేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ యొక్క రక్తం అధికారం నన్నేసే వరకు నా తల్లి ఇప్పుడు అపై ప్రాంతి పైన కోసిన ప్రక్షాళన చేసిన దేవా స్తోత్రం. మేమందరము జన్మతః పాపం తండ్రి దేవా నా ప్రభా జన్మ నుంచి వచ్చినటువంటి పాపం, చేతుల ద్వారా వచ్చిన పాపం దేవా, ఇతరులు ప్రేరేపింప చేసిన ద్వారా వచ్చిన పాపం తండ్రి, మా బిడ్డల ద్వారా వచ్చిన శాపాన్ని అన్ని కూడా మీ రక్తంలో మీరు కొట్టివేశారు. మీ కరుణ బిడ్డలు వచ్చిన ప్రతి బిడ్డ చేతిని అంతనే మీ చేతిలో పెడుతున్నాం నాయన. కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కేవలం మీ ఉచితమైన కనికరాన్ని బట్టి నీ బిడ్డల చేయి మీరు పట్టుకొని రైట్ వేలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం.
ఈ వారం అంతలో మీరు చేసిన మేళను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము దర్శించిన ప్రతి గృహంలో మీరు చేసిన మేళకు అద్భుత కార్యాలు, వింత కార్యాలు, సూచకలే గొప్ప క్రియను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హేమలతో మీరు ఇచ్చిన స్వస్థత బట్టి మీకే స్తోత్రం నాయన. దీప వారి కుటుంబం అందరూ సంతోషంతో నా ప్రభా ఆనందించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే కమలా వాళ్ళ యొక్క గృహాన్ని నా ప్రభా దర్శించడానికి మీకు కృప దయచేస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా గృహంలో మరికొన్ని గృహాలు మాత్రమే మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. అలాగే నా ప్రభా మాతో పాటు సేవలో ఈ వారంలో సహకరించిన దేవా చిన్నాన్ని బట్టి మరి చదువుతుమ్మకని బట్టి మీకు మేనలుగా వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్ని బిడ్డలు నా ప్రభా ఇది దేవుని మందిరమని, పరిశుద్ధ మందిరమని వాళ్లకు ప్రేరేపంతో నా ప్రభా ఇదంతా కూడా నా తల్లి శుద్ధి చేసిన బిడ్డలు నిశ్చయంగా తమ మేలు పొందుకుంటారుగా మీ కృపాసారం దయచేసి కాగా దేవా బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాయి. స్తోత్రం లేదా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ప్రభ నా తల్లి ఈ రోజు నా తల్లి దేవా ఎంసెట్ కోసం మా తల్లి అప్లికేషన్ పెడుతున్న బిడ్డలందరూ కూడా ఎంసెట్ మా ప్రభ మా తల్లి నిమ్మికి వాళ్ళందరూ కూడా ఎంసెట్ సీట్ మీరు ఇస్తున్నారు. ఇంటర్ లో అందరూ మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పోలీస్ సెలక్షన్స్ లో నా ప్రభ చిన్న చిట్టుని జ్ఞాపకం చేసుకుని అద్భుతకారం చేసిన దేవా వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి లేని కుమారుడు ప్రభ గెస్టుని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ పైన దృష్టి ఉంచి ఆలోచన చెప్పింది. ప్రతి క్వశ్చన్కు ప్రతి బిడ్డకు రైట్ ఆన్సర్ దయచేసి ఎన్నోసార్లు పోస్ట్ పైన అద్భుత రీతిగా బిడ్డల కష్టాలతో మీరు ఆస్వాదించి ఖచ్చితంగా మీరు మా తల్లి గెస్టుకు ఉద్యోగం ఇస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా నా ప్రభా పిల్లల ఆశీర్వాదం ఆ బిడ్డ
చెప్పండి. యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా ఆమేనండి. ఆమేన్. సరే, ఇక్కడ యాజకులు అన్నారు. మరి యాజకులైనా నీతి వస్త్రంగా ధరించేది, ఇంకా మిగతా వాళ్ళు ధరించరా? పోనీ యాజకులు అంటే ఎవరు? ఇక్కడ యాత్రా కీర్తనలు ఇవన్నీ 120 నుంచి మీరు 140 దాకా ఇంటిలో చదువుకొని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ యొక్క మరి వచనాలను మీరు రౌండప్ చేసుకొని ఖచ్చితంగా కంటలు చేయండి. మీ జీవితంలో మీలో చెప్పే వాక్యం ఖచ్చితంగా నెరవేర్తారు. చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ మనం సింపుల్ గా తీసుకోవడానికి లేదు. ఇక్కడ యాజకులు అన్నారు. మనం ఏమనుకుంటాం, వెంటనే యాజకులు అంటే ఎవరనుకుంటారు? అంతే కదా, యాజకులు అంటే పాస్టర్లని తీసి పడేస్తాం. ఓ ఇది యాజకులు కదా, నాకు రాదు అనుకోని. కానీ ఎవరు యాజకులు అంటే దేవుడు తేటగా తెలిసి చెప్పేస్తారు. ఇక్కడ యాత్రా కీర్తన దావీదుకు తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి లేఖన భాగం. దావీదుకు ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. ఆయన మాట తప్పని వాడు. చూడండి ఎంత చక్కగా ఇది దావీదు రాసినటువంటి ఈ యొక్క యాత్రా కీర్తనలో దేవుడికి ఇష్టమైంది. దావీదు తన యొక్క బాధలో, తన వేదంలో, తన రోధంలో, ప్రతి విషయంలో దేవుడి పైన అనుకున్నాడు. ఒకటి. తర్వాత రెండవది, దేవుడితో ఏమి నిబంధన చేశారో నిబంధన మీరలేదు. మూడవది, ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించడం మానలేదు, ప్రార్థించడం మానలేదు. నాలుగవది, ప్రతి విషయంలో దేవుని గణపరిచినాడు దావీదు. ఐదవది, ఎంత క్రిటికల్ కండిషన్ ఉన్నా కూడా ధైర్యంగా ఫేస్ చేశాడు. హల్లెలూయా. ఈ 5 విషయాలు మన జీవితంలో ఉన్నాయంటే దావీదుకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్నారు, యూత్ అయినా పర్వాలేదు, తదనంతరం మీకు కూడా ఈ బ్లెస్సింగ్స్ వర్తిస్తాయి. ఇక్కడ ఎంత చక్కగా ఏంది ఇందులో ఉన్నటువంటి మార్మికమైన సత్యము అంటే, ఇక్కడ యాజకులు అంటే కేవలం పాస్టర్స్ అంటే కాదు. ఎందుకు అంటే దేవుడు తన యొక్క మాటనిచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. దావీదు వంశంలో నుంచి వచ్చిన యూదా గోత్రం సింహమైన నజరేయుడైన యేసు నామం ద్వారా, తర్వాత దావీదుకు చిగురైనటువంటి యేసు ప్రభుల వారి ద్వారా మనల్ని యాజకులుగా చేస్తున్నాడు ఆయన. ఎంత ప్రేమ! హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎక్కడో పడిన మనల్ని పెంట కుప్ప బీడ నుంచి దీనులను పైకి లేవనెత్తానన్నాడు 113వ కీర్తనకారు. ఎందుకంటే పెంట కుప్ప బీడలు అంటే ఈ దావీదు గొర్రెలు శుభ్రం చేయడం, వాడినంతా అలాంటి పెంట జీవితంలో ఉన్నాడు. అక్కడ గొర్రెలు మేపేటటువంటి జీవితంలో గొర్రెల కాపుల దగ్గర మంచి వాసన ఉంటుందా? ఉండదు, చెడ్డ వాసనే ఉండదు. అలాగనే చేపలు పట్టే శిష్యులను యేసుంటే ఏర్పాటు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడేమో గొర్రెలు కాపాడేటువంటి కాపరేదా దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ప్రేమ కాదు తండ్రి. ఆమోసు కూడా పశువుల కాపరి అంటే వాళ్ళకి ఏమి విద్యా జ్ఞానం అదంతా ఉండదు. నేను పశువుల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నానని ఆమోసు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఈ యొక్క మరి దావీదు కూడా నేను గొర్రెల దొడ్డిలో ఉంటే దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు. అలాంటి దావీదు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దావీదు తదనంతరం యేసు ప్రభుల వారి ద్వారా అన్యులైన మనకందరికి కూడా ఈ వాగ్దానం ఇచ్చాడు. చదువమ్మా. అయితే మీరు చీకటిలో నుండి అమ్మా బైక్ లో చదవండి కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై అందరూ ఒకరు వెళ్తారు. మీకంటే ముందు ఎవరైనా వాక్యం చెప్తే వాళ్ళకి పాస్ చేయడం.
కాబట్టి ఈ సమయంలో మనకి ఎన్ని 4 విధాలుగా దేవుడు ఇక్కడ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మనం ఏర్పరచబడినటువంటి వంశం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. ఇది ఎప్పుడైతే అయితామో దేవుని సొత్తు వెంటనే ఆటోమేటిక్ గా మన రాజులు యాజకులు. 12 గోత్రాల్లో యూదులు రాజులుగా చేశాడు, లేవీలను యాజకులుగా చేశాడు. అప్పుడు లేవీలు ఉన్న పాత నిబంధనలో దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము నీ కుమారులలో, చూడండి ఇక్కడ నేను వారికి ఇక్కడ ఇప్పుడు చదివిన లేఖన భాగంలో మనం చూస్తే అక్కడ 11వ వచనం చివరి నుంచి చూస్తే నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల, ఇంకా పైన నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించును. నీ గర్భఫలం అన్నాడు, దావీదు యొక్క గర్భఫలం అంటే ఇంకా పూర్వీకులని ఎన్ని తదనంతరం పిల్ల తరం ఎన్ని తరాల తర్వాత యేసు ప్రభువు. యాక్చువల్ గా దావీదు గర్భఫలం అంటే సొలొమోను వరకే దావీదు సింహాసనం ఉంది. తర్వాత సొలొమోను దేవుడికి విరోధంగా చేశాడు, ఇక్కడే నియమించాడు. వాళ్ళు దేవుని కట్టలను అనుసరించకపోతే నేను తొలగిస్తానన్నాడు, తొలగించేశాడు. అన్యులు చాలా మంది ఏలారు. ఆ తర్వాత మరలా యేసయ్య ద్వారా ఆ అన్యులలో నుంచి కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా యూదుల నుంచి రక్షణ అన్నాడు. ఆ యూదులే ఇప్పుడు రక్షణకు మనకు తెలియచేయడానికి వచ్చినటువంటి సెయింట్ పౌల్ కానీ, సెయింట్ తోమ కానీ, సెయింట్ పీటర్ కానీ, వీళ్ళంతా యేసుక్రీస్తు వాళ్ళంతా యూదులే. యూదులైనా చేయబడ్డారు, యూదులైనా వాళ్ళు గొర్రె కాపరుగా ఉన్నారు. రాజులుగా ఉండవలసిన వాడు, రాజులుగా ఉండవలసినటువంటి వాడు చేపలు పట్టే వాళ్ళు అంటే తక్కువ జాతి అనుకుందండి, వాళ్ళు రాజులు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాసే వాళ్ళు, గొల్ల వాళ్ళు అంటే నేను వాళ్ళకదే చెప్తాను. ఎవరైనా వెంటనే మా స్టూడెంట్స్ క్యాస్ట్ గురించి మేము గొల్ల మేడం బీసీ అని ఏదో చెప్తారనుకో, వాళ్ళు మీరు బీసీ కాదమ్మా ఓసీ మీరు అంటాను నేను. అలాగే చేపలు పట్టే తెలుగు వాళ్ళు చాలా మంది రాజవిద్యులు ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చేవారు. మీరు దేవుడికి ఇష్టమైన వాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసి మీరు రాజులని యాజకుగా ఉండాలా అని అంటున్నాను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడేమో గొర్రెల కాపలేని వాళ్ళని ఎంత హెచ్చించాడు. ఎంత అంటే మీరు ఆ యొక్క ఆది కాండంలో మనం చూస్తే 42వ అధ్యాయంలో ఫరోను యాకోబు దీవిస్తాడు. చూడండి, అసలు ఐగుప్తీయులకు గొర్రెల కాపలేని హెబ్రీలు అంటే ఏమంటే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, వాళ్ళు టచ్ చేసినటువంటి బాటిల్స్ కూడా వాళ్ళు తీసుకోకూడదు, గ్లాస్ తీసుకోకూడదు, ఏది కూడా అంత ఇదిగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఐగుప్తీయుడైనటువంటి ఈ యొక్క ఎంత ఇదిగా నిజంగా ఆశీర్వదించాడు. ఎంత గొప్ప కృప, ఎంత ధన్యత దేవుడు ఇచ్చాడు. చూడండి, అన్యుల దేశంలోకి వీళ్ళు వచ్చినా కూడా హైలైట్ గా ఉన్నారు. వీళ్ళు అన్నిటికంటే వీళ్ళే హైలైట్. యోసేపు, యాకోబు గర్భవాసంలో నుంచి వచ్చిన యోసేపు ద్వారానే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఆస్వాదించబడినాయి. ఇది దేవుడి ప్రణాళిక. అలాగనే యేసయ్య ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడాలి దావీదు యొక్క వంశం అనే దేవుడు ఏర్పాటు చేయాలి. అందుకని ఏర్పరచబడిన వంశం. మనం ఆర్డినరీ పీపుల్స్ కాదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్స్. మనం సామాన్య ప్రజలం కాదు, ఏర్పరచబడిన వాళ్ళం, రాజులం, యాజకులం. కాబట్టి ఇప్పుడు యాజకులు ఎవరో మీకు అర్థమైపోయింది కదా. ఇంకా ఇప్పుడు రండి, ఇప్పుడు యాజకులైనా మనం ఏం చేయాలంటే, యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందుగాక. అంటే వాళ్ళు ముందు యాజకులైన వాళ్ళు నీతిని వస్త్రంగా ధరించాలి. సంఘ కాపరైనా, ఒక తల్లి, ఒక తండ్రి, పెద్దలు ఎవరైనా వీళ్ళు యాజకులు అంటే దేవుని నమ్మిన వాళ్ళు. నువ్వు తండ్రివి, తల్లివి, దేవుని నమ్మితే నీతిని వస్త్రంగా ధరిస్తే, ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మినదో అదే ఆయనకి ఏమైంది, నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాము తదనంతరం వాళ్ళ పిల్ల తరను దేవుడు ఆశీర్వదించాడు చాలా సంవత్సరాలు. వాళ్ళు దేవునికి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో అప్పుడే వాళ్ళు చీకటిలోకి వెళ్ళారు. 450 సంవత్సరాల చీకటిలో బానిస బ్రతుకులు బ్రతికి ఆ తర్వాత మళ్ళా దేవుడు కృప చొప్పున వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకని ఆశ్చర్యమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను మీరు ఏం చేయాలి, ప్రచురం చేయాలి. మరి ప్రచురం చేయాలంటే సంఘంలో మరి స్త్రీల కుటుంబంలో స్త్రీలు మాట్లాడాలి, యూత్ మీటింగ్ లో యూత్ మాట్లాడాలి, సండే స్కూల్ టీచర్ వచ్చి ప్రార్థన చేయాలి. దేవుడి నియమం అది. మన సంఘంలో నియమం జరుగుతున్నాయా? లేదు. నియమాన్ని ఎవరైతే అక్రమిస్తారో దేవుడు క్షమించాడు. ఎంత తేజగా ఉంది లేఖన భాగము. అయితే నియమము ఎప్పుడైతే పాటించారో
యాజకులుగా ఉండడానికి వీళ్ళని తీసేస్తాడు. ఏలీ యాజక ధర్మాన్ని పాటించలేదు. తన కుమారుడు ఏం చేయలేదు, దేవుడిని భయభక్తి గల వాళ్ళగా పెంచాలి. పెంచరా? ఏలీ కుమారులు నీచమైన స్థితిలో ఉన్నారని శామ్యూయల్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శామ్యూయల్ చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో అన్ని శుభ్రం చేయడం అన్ని చేస్తున్నాడు. ఇక్కడికి నేను పిల్లలు వచ్చి రజిత నిన్న మోటివేషన్ వచ్చినట్టుంది రజిత, లేకపోతే ఎప్పుడు వచ్చి నేను వచ్చి పిలుస్తానని చెప్పాలి. ఈ పిల్లలైతే వాళ్ళందరూ ఐదుగురు వచ్చినాను. నేను రజిత వచ్చింది ఈరోజు ఉదయాన్ని వచ్చి ఇదంతా శుభ్రం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ శామ్యూయల్ ఎప్పుడైతే దేవుని మందిరంలో అలా చేశారో దేవుడు శామ్యూయల్ను ఏలీ కంటే ఎక్కువగా హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ కంటే ఎక్కువ అంటే దేవుడు ఏలియాతో మాట్లాడలే. ఏలితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడినాడు? శామ్యూయల్తో మాట్లాడినాడు. చూసారా? ఇక్కడ యాజకుడేనా? మరి యాజకుడు అయినా కూడా యాజకుడితో దేవుడు మాట్లాడకుండా మానేశాడు దేవుడు. కారణం యాజకులు నీతి తప్పారు. నీతిని వస్త్రంగా ధరించడం లేదు. వాళ్ళు నీతి వాళ్ళ పనులు చేస్తున్నారు. వాళ్ళే ఒకవేళ ఏది చేయకుండా వాళ్ళ కుమారుడు నీతి వాళ్ళ పని చేస్తున్నారు. నువ్వు బాగానే ఉన్నావు కానీ నీ కుమారుడు సరిగా లేవు. నీ కుమారుడు బట్టి నేను నీతో మాట్లాడినా అన్నాడు దేవుడు. చిన్నోడైనా బావుడైనా సమయంతో మాట్లాడినాడు. ఇదంతా ఎక్స్పీరియన్స్ సమయాలు. కొన్ని సమయాలను తన కుమారుడు సరిగా పెట్టుకున్నారా అంటే మనకు దేవుడు చెప్పాడు లేఖనమే. అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుమారుడు బట్టే దేవుడు వాళ్ళని చీదరించుకున్నాడు. ఇక్కడ శామ్యూయల్ అయిన కుమారుడు గద్దించాలంటే గద్దించలేదు. గద్దించగలేనందుకే దేవుడు శామ్యూయల్ కుమారుడు కూడా తీసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శామ్యూయల్ కుమారుల ప్రవర్తన బట్టి యెహోవానే విసర్జించేశారు వాళ్ళు. అందుకే దేవుడు అంటాడు శామ్యూయల్ నన్ను గౌరవించలేదు, నువ్వేమో నన్ను ఏర్పాటు చేసుకున్నావు దేవా, ఏర్పరచబడిన కుమారుడుగా నేనున్నావు అంటే మంచిదే, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు న్యాయంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు. కానీ నీ కుమారుడు బట్టి వాళ్ళు విసిగిపోయి నిన్ను విసర్జించినారు. నీతో పాటు నన్నే విసర్జించినారు. ఇంకా నన్నే విసర్జించాము, నేనేం చేయాలి? వాళ్ళ ఇష్టాలు చదవ వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకి అది ఇచ్చేసే తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. అలాగా దేవుడు కూడా విసిగిపోయి దేవుడు మనం విసిగిస్తే దేవుడి పిల్లలు విసిగిస్తే మీ పాటికి మిమ్మల్ని వదిలేస్తే మీ బతుకులు ఏమైపోతాయి? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎక్కడైతే యాజకులు అంటే ఒక తల్లి ఒక తండ్రి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు యాజకులే. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు యాజకులే. కాబట్టి ఇక్కడ ప్రతి విశ్వాసి అంటే అబ్రహాము దేవుని నమ్మిన అదే దానికి నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాం కూడా యాజకుడే. కాబట్టి ఇక్కడ యాజకులు నీతిని వస్తగలే, నీతిగా జీవించే అందరూ దేవునికి ఇష్టమైన యాజకులే. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే నీతిని వాళ్ళు ఫాలో అవుతారో అప్పుడు ఏం చేస్తారంట దేవుడు కూడా కింద 16 వచ్చిన దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసాడు. నీతిని నువ్వు ధరిస్తే దేవుడే రక్షణ వస్త్రంగా ఇస్తాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని దేవుని ప్రతినిధులమని క్రీస్తు రక్తంతో మనం కడగమన్నామని యేసు ప్రభు ప్రధాన యాజకుడని ఆయనను ఎంచి ఆయన శిలువలో ఆయన కార్చిన రక్తాన్ని ఆయన వీపు దున్నబడిన విషయాన్ని ఆయన తల్ల ముళ్ళ కిరీటాన్ని ఆయన చేతిలో మేకులు కొట్టబడిన ఆ రక్తంతో యేసయ్య మా చేతులు కడగాలి, మా చేతులు శుద్ధి చేయండి, మా చేతుల కష్టాలతో మీరు ఆస్వాదిస్తారు. ఎవరైతే తమ చేతులు నిర్దోషమైనగా చేసుకుంటారో యేసయ్య రక్తంలో వాళ్ళ కష్టార్జితంలో దేవుడు ఆస్వాదిస్తారు. ద్వితీయోపదేశకాండ 28లో నువ్వు పిండి పిసికే నీ తొట్టెని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా మరి అందరికంటే మాత్రం వాళ్ళ అప్పుగాకు ఎక్కువ ధర ఆమె పిండి పిసికే తొట్టిని దేవుడు తిరిగిచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని నామపేట గిన్నె నీళ్ళు ఇస్తే నిశ్చయంగా మీ ఫలం పొందులు అన్న వాళ్ళు మీరు ఇక్కడ చాలా మంది దేవుని నామం పేద ఆహార పదార్థం తీసుకుని వచ్చారు. మీ పిండి పిసికే తొట్టిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి రుణస్తులు కాదు. మేము కళ్ళు నుంచి భోజనం చేసాం అయినా కూడా సరిగా చేయలేదు అని అబాక అన్ని క్యారెట్స్ కట్టించింది. చూడండి ఎంత ప్రేమ అసలు. కానీ ఇది ఎందుకు వస్తుంది వాళ్ళకు? దేవుని ప్రేమ. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ పెరిగిన పిల్లలకి ఇదే ప్రేమ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళు ఎక్కడున్నా ప్రార్థనగా ఏకీభవిస్తున్నారు. వాళ్ళు అదే చెప్తారు, ఎక్కడున్నా సింధు చర్చి మీద అక్కడ చెప్తారు, దీప కానీ హైమౌతి కానీ ఇంకా వీళ్ళంతా కూడా జ్యోతి అక్కడ చెప్పింది, తర్వాత ఎమ్మెల్యే నెరవాళ్ళు, ఇంకా మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా సాక్షులుగా మధుమతి ఇచ్చారు. అంటే కాష్టం అయినా కూడా
ఆమె ప్రార్థనలో యోగిస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదో పెద్ద పాస్టర్మని గమనించగలం. పాస్టర్ అయితే నువ్వు నిజంగా యాజకుడు అయితే నెక్స్ట్ నీ యాజకము నీ ఏం చేయాలంటే, నువ్వు నీతిని ధరించుకున్నప్పుడు నీ పిల్లలంతా రక్షణ వస్త్రాలు ధరించుకున్నాడా, రక్షణ వచ్చిన పిల్లలంతా ప్రభువుని ప్రకటించకుండా ఉండలే. వాళ్ళందరూ సమయం ఇస్తున్నావా, ఇవ్వకున్నావే, అప్పుడు నువ్వు ఎలా యాజకుడు అయిదా? ఆదివారం నుంచి నువ్వు దేవుని గణపరచు, మహింపరచు. ఇంకా అనేక ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి, వెళ్ళు. హౌస్ డెడికేషన్స్ ఉంటాయి, బర్త్డే పార్టీలు ఎన్నో ఉంటాయి. మిగతా టైం నీ పిల్లలు ప్రకటించాలని ఇష్టం లేదా? యేసయ్య ఇచ్చాడు కదా, తన దగ్గర ఉన్న వాళ్ళు మీరంతా నా పిల్లలు అన్నారు. వాళ్ళని శిష్యుడు కదా అని తక్కువ చేయలేదు. తక్కువ చేశారా యేసయ్య ఎక్కడైనా? లేదు. నాకు ఇచ్చిన అధికారమే నేను నీకు ఇస్తున్నాను అన్నారు, వేరేది కాదు. సేమ్ మనమంతా ఈక్వల్ అన్నారు. మీరు నా సహోదరులు అన్నారు, నా స్నేహితులు అన్నారు. అబ్రహాములు తండ్రి దేవుడు ఏమన్నాడు? స్నేహితుడు అంట. ఆ మాట నాకు ఎంత నచ్చుతుందా. నేనంటా, ప్రభా నువ్వు నాకు స్నేహితులు వద్దులే, కానీ నాకు తండ్రివి, తల్లివి, అధిపతివి, యజమానులు, రాజు, నా ప్రభువు, నా డాక్టరు, నా లాయర్వి, నా న్యాయాధిపతివి, నాకు నువ్వే న్యాయం తెచ్చు ప్రభా. ఎవ్వరు వద్దు నాకు. మధ్యవర్తులు ఏం జరిగినా నేను ఎవ్వరికి మేకవాడు చెప్పను, అప్పుడు తెలుసు. దేవుడే న్యాయం చేయిస్తాడు. హల్లెలూయా. వాళ్ళంతా నీతి మంతులు కాదు కాబట్టి వాళ్ళకి ఏమన్నా మొత్తం వాళ్ళ తొడిగి అయినంతా తీసుకుంటారు కదా. కానీ ఎవ్వరు అవసరం మనకు, దేవుని పిల్లలే మనకు తప్పదు. దావీదు కూడా ఎంత బాధలో దేవుడికి మొరపెట్టాడు చూడండి. 120 కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఎంతకంటే అధికంగా నీకేమి చేయను. ఎంత బాగా చెప్తున్నాడు. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జుల వాడిగల బాణములను నీ మీద వెయ్యను. నువ్వు ఏదైతే బలం ఉంది, బలగం ఉంది కదా అని ఏమేమి అన్నారో అవన్నీ నీకే వచ్చినాయి. ఎవరు తమిళ ఉంటారో వాళ్ళే పడతారు. దావీదుకు ఏం పనికిరాని వాడు, చేతగాని వాడు దావీదు మీద ఎంతెంతో వాళ్ళు ఇది చేశారు. కానీ దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేశాడు. దావీదు తోడైనాడు. అంకే కీర్తన 120 కొండ తట్టు నా కన్ను తెచ్చున్నాను. ఎక్కడి నుంచి సహాయము? యెహోవా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవే నన్ను ఎక్కిస్తావు దేవా అని ప్రార్థన చేస్తాడు. తర్వాత ఇక్కడ 131 వచ్చిన, యెహోవా నా హృదయం అహంకారం కలిగి కాదు. అహంకారంలో మాకు బలగం ఉందని అందరినీ ఇది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒంటరి అయిన ఆయన కన్నులు దేవుని వైపు వెళ్ళాయి. నా కన్నులు మీరు చూసినవి కావు. నాకు అందరి వాడి ఏందని, గొప్పవాడి ఏందని నేను అభ్యాసము చేసుకున్నా లేదు. నేను నా ప్రాణం నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు ఎలా మౌనంగా దేవుని స్తుతించాడు. మనమంతా దేవుని పైన ఆధారపడి, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వే నా శైల, నా దుఃఖం, నా కోట, నా కొండ ప్రభ, నా అండ, నా బండ, నా ఆశ్రయం నీవే. నీలోనే నేను దాక్కుంటా, నీ రెక్కలో నేను దాక్కుంటా. కారణం నీ రెక్కలు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించుచు, దేవుడే బోధిస్తాడు, బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చులని సత్య ప్రమాణం దావీదుతో చేసిన ఆయన మాట తప్పనే బాగా. ఈ మధ్యాహ్నం అందరూ గుండె మీద చేసుకుని నేను మాట తప్పలేదు అని చెప్పగలిగితే మంచిదే. నువ్వు మాట తప్పకపోతే నీ పిల్లలకు ఆశీర్వాదం. మాట తప్పితే నీవు తప్పిన మాటను బట్టే నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి క్షేమం ఉండదే కానీ బాధనే. ఈ బాధ ఎందుకు వచ్చింది అన్నప్పుడు వెంటనే గుండె పైన చేసుకుని ప్రభు నన్ను క్షమించు, నేను నీకు మాట ఇచ్చాను, నీ సన్నిధికి వస్తాను, రాలేదు కదా. వెంటనే మనం తప్పు ఒప్పుకొని ఇక మీద చేయకుండా మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి. అదే ఇక్కడ ఊరికే ఒప్పుకోవడం కాదు, మనం చేయడం కాదు, ఒప్పుకొని సరి చేసుకునే వారంగా మనం. ఈ మధ్యాహ్నం దేవుడి పేరుగా మనతో మాట్లాడుతున్నాం. చూడండి, వాళ్ళు కూడా నువ్వు చేసిన, మనం చేసిన నిబంధన మీరకుండా దేవుడితో నిబంధన మనం స్థిరపడితే దేవుడు కూడా మాట తప్పడు. యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశారు, ఆయన మాట తప్పని వాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ పిల్లలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వంశం రాజుగా ఉండాలి, నీ పిల్లలు యాజకులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ ప్రార్థించే ప్రతి ఒక్కరు యాజకులే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మీకు
స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అని అంటుంటారు. అక్క స్టార్టింగ్ ప్రేయర్ చేసింది. యాజకురాలే. ఎందుకు? యాజకుడని యేసయ్య అందులో ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఎవరిలో ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. మీరు మీతో ప్రార్థన చేస్తారు. మీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. యేసయ్య సీయోనును ఏర్పరచుకున్నట్టుగా దేవుడు యేసయ్య నీ హృదయాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు దేవుడు సీయోను ఎవరు లక్ష్య పెట్టిన సీయోనుని వెలివేయబడినదని దానికి పేరు పెడుతున్నారు. కానీ నేను దానికి గాయాలు మాస్తాను. దాన్ని నేను ఏర్పరచుకున్నాను. మీరు సీయోను గురించి ఓరో చూపు చూస్తున్నారా? సీయోను గురించి తక్కువ అంజం చేస్తున్నారా? నేను వచ్చేది సీయోను కొండపైకే. ఆ సీయోను కొండపైకి మిమ్ము కాదు, ఎవరిని గట్టిగాని సీయోను కొండపైకి నా పిల్లలు వస్తారు, నాతో పాటు ఉంటారు. సీయోను కొండపైకి ఏం చేద్దాం మనం కలుపుకోవాలి. ఇందాక రాజుకు ప్రారంభిస్తుంది. ఇవన్నీ రాకడి కొంత సిద్ధంగా చేసే రాకల్లో సీఎం కొండపైకి వస్తాడు. అప్పుడు మనమందరం ఆయనతో కలిసి అక్కడ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం అంటే క్రీస్తు రక్తంలో కడగబడి నీతిని వస్త్రంగా ధరించే వాళ్ళకు రక్షణ వస్త్రాలు, స్థుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ధవల వస్త్రాలు, ఆనంద వస్త్రాలు ధరింపజేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన పెళ్లి విందు జరిగినప్పుడు పెళ్లికి తగిన వస్త్రాలు కూడా నిర్మాణిస్తాం. అక్కడ అక్రమంగా పోవడానికి లేదు. మాకు వాళ్ళ పర్మిషన్ ఉంది, వీళ్ళ పర్మిషన్ ఉంది, ప్రధానమంత్రి పర్మిషన్ ఉన్నా కూడా అక్కడికి లేదు. మా బలగం, మా యొక్క బలం బాగా ఎక్కువ ఉంది. అవన్నీ కొత్తలు ఆడుకుందాం. ఇక్కడ మిగుతాయి గూడూరు చర్చిలో, గూడూరులో, ఇంకా ఎక్కడైనా వేరే ప్రాంతంలో అక్రమైన విధానంలో చేయించుకొని అక్కడ లేదు. పెళ్లి వస్త్రాలు అక్రమంగా దౌర్జన్యంగా ధరించకుండా వచ్చిన వ్యక్తిని ఏం చేశాడు? సహోదరుడా, ఎందుకు పెళ్లి వస్త్రాలు ధరించకుండా ఇల్లున్నావు? నువ్వు రైతు వేలు వచ్చినా నీకు పెళ్లి వస్త్రాలు ఇచ్చేవాళ్ళే. అక్కడ గుమ్మమ్మ దగ్గర ఉండి ఎవరైనా లోపలికి ఇస్తున్న వాళ్ళందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకొని లోపలికి తీసుకున్నారు. నేను ఆడ వస్త్రాలు ఇస్తున్నారు కదా, కానీ నువ్వు గుమ్మంలో ఉండాలా? రాజమార్గం ఉండాలా? ఎక్కడ వచ్చారు? దుర్మార్గం. నువ్వు అక్రమైన మార్గంలో వచ్చాడు. ఆయన పిల్లలైతే రాజమార్గంలో వస్తారు. వాళ్ళకి నేను ముందునే నడిపిస్తా. నేనే మార్గం, సత్యం, జీవం, నేనే ద్వారం అన్నాడు. ఆయన ద్వారమై ఉన్నాడు యేసయ్య యోహాను సువార్త 10లో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మన తదనంతరం మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆయన నివాసం చేసే కోరుకున్న స్థానం మన హృదయం. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికి మహిమకరంగా దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అక్కమక్క మన ప్రార్థన అనిపిస్తారు. తర్వాత ప్రభుత్వాలకు సిద్ధపడండి. ఇంటి వందనాలు చూస్తాను నాయన తండ్రి. అక్క వాక్యంలో అయినా అందరి చెవులలో వినిపించు తండ్రి. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు నాయన తండ్రి. నాకు ఈ భాగ్యం ఇచ్చి తిరిగి వందనాలు తండ్రి. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు మా నాయన తండ్రి. ఇక్కడ ఎవరెవరు వచ్చినారో మా నాయన వాళ్ళందరినీ ముట్టుకున్న గాయకంతో తండ్రి. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు మా ఆయన. మీరు ఎక్కలేని వందనాలు నాయన తండ్రి. పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు మా నాయన తండ్రి. మా మధ్య నుండి మా నాయన జరిగిపోయే కారణాలు జరిపించినైనా మా కన్న తండ్రి. ఇది వందనాలు, సూత్రాలు మా తండ్రి. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు మా నాయన తండ్రి. మా బాధలు, మా కన్నీరేనికి నా యుద్ధం తండ్రి. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు మా నాయన తండ్రి. ఇది వందనాలు, వందనాలు, వందనాలు నాయన. నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. నాయన కష్టాల్లో
అయినప్పటికైనా నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. అయా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. అలాగే నా ప్రభా నాకు తండ్రి మేరక్కను కూడా జ్ఞాపం చేసుకుని